hello, namaste. RJ Sunita here from Radio City 91.1 FM. ఓ బ్యూటిఫుల్ చందమామ ఇప్పుడు మన కళ్ళ ముందుకొచ్చి మనతో మాట కలిపితే ఎలా ఉంటుంది? ఒక అరవిచ్చిన కలువ అలా తదేకంగా మనల్నే చూస్తూ ఎన్నో సినిమా కబుర్లు మనతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. నేను కూడా బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్తో ఓ బ్యూటిఫుల్ చందమామను మీ దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నంలో మీ ముందుకు వచ్చేసాను. ఎస్, నేను మీతో ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగానే ఇప్పుడు మనం కలవబోతున్నాం రాజరాజ చోర. చోరుడి మనసు దొంగిలించిన ఓ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. కానీ తనకి అంత పెద్ద అన్యాయం జరుగుతుందో నాకు తెలియదు. నేనేదో స్టోరీ చెప్తున్నట్టుంది కదా. సర్లేండి, ఈ సంగతులన్నీ నేను చెప్తే ఏం బాగుంటుంది. కానీ లెట్స్ టాక్ టు ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ది సునైనా. సునైనా గారికి వెల్కమ్ చెప్పేద్దామా? ఇప్పుడు ఇన్వైట్ చేశాను. మీరు కూడా సునైనా గారిని ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే రాజరాజ చోరా సినిమాకి సంబంధించి యూ కెన్ ఆస్క్. రేపే సినిమా థియేటర్స్ లో వస్తుంది, సో డెఫినెట్ గా చూడండి. The beautiful Hi. smile, the gorgeous face, the amazing personal. ఎస్, ఎంత చెప్పినా తక్కువే కదా మా సునైనా గురించి. నాకు బాగా సిగ్గు వస్తుంది. సో హార్టీ వెల్కమ్ టు మా ఫ్యాన్స్ అందరికి, మన ఫ్యాన్స్ ఎస్పెషల్లీ సునైనా ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి ఇలా సినిమా రిలీజ్ బిఫోర్ కనిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్ టు బి హియర్. ద తెలైవి అంట కింద మెసేజెస్ లో. ఒకసారి అందరికి హాయ్ చెప్తారా? హాయ్ ఎవ్రీవన్, అందరికి ఒకసారి. అందరికి நமஸ்காரம். என்னோட ஃபேன்ஸ் கூட இருக்காங்க ஃப்ரம் தமிழ்நாடு. ஸோ அவங்களுக்கு எல்லாருக்கும் வணக்கம். బట్ ఎనికి నా நிறைய తెలుగు పేసి పోరే, నేను తెలుగులో మాట్లాడతా ఈరోజు. ఓకే, సో ఎస్, రాజరాజ చోర ఎంత బాగుందో కదా అసలు సినిమా టైటిల్ చెప్పటానికే. ఫస్ట్ ఎవరు కలిశారు? హసిత్ గారా లేకపోతే విష్ణు గారా? హౌ ఇట్ హ్యాపెండ్? ఫస్ట్ ఎవరు మీట్ అయ్యారు? ఫస్ట్ యాక్చువల్లీ నాకు ఒక కాల్ వచ్చింది, బాగా ర్యాండమ్ గా ఒక కాల్ వచ్చింది నాకు. they told me that director Hasith wants to meet me for a project, and I was, this is the before pandemic, so I was very excited because నాకు team details పంపించారు, and all the technicians and all the music director Vivek Sagar garu andaru. I was very excited about getting a call from the team. అండ్ నేను హసిత్ గారిని కలిసాను ఫస్ట్. నాకు స్టోరీ చెప్పారు, ఏ క్యారెక్టర్ గురించి అడుగుతున్నారో అది చెప్పలేదు. సో మొత్తం స్టోరీ అయిపోయిన తర్వాత నేను అడిగిన ఇస్ ఇట్ ఫర్ విద్య అని, బికాజ్ ఐ కనెక్ట్ విత్ హర్. అండ్ హీ సెడ్ yes, విద్యకి we are trying to connect with you, and I said okay immediately, and that's how things started. ఓకే, సో ఈ సినిమాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చాలు సొల్యూషన్ చెప్పడానికి నేనున్నాను కదా. సొల్యూషన్ చెప్పని చెప్పి అంటూ ఉంటారు. సో ట్రైలర్ వరకు ఇది చూసి చాలా మంది సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నారు. యా, వినిపిస్తోంది కదా నా క్వశ్చన్? సమ్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఇట్స్ రౌండ్ వస్తుంది నాకు. అవును, నేను యాక్చువల్లీ రాజరాజ చోర. అవునా, నాకు కొంచెం వస్తుంది, డిలే వస్తుంది. I don't know if it's a, yeah, but you can hear my question, my answer, right? yes. సో I basically నేను రాజరాజ చోరాలో ఒక లాయర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరూ నా దగ్గరికి వస్తారు, నేను సొల్యూషన్స్ చెప్తూనే ఉంటాను. మొత్తం సినిమా ఐఎమ్ ద సొల్యూషన్ గివర్. సో సరదాగా 2 క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది మా సినిమాని. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, లవ్ లో బెగ్గింగ్ ఉండకూడదు అని అంటారు, మీరేమంటారు?
ఉండకూడదు. కరెక్టే. బికాస్ చాలా వరకు మనం అమ్మాయిలకు నేను కూడా అదే సంబంధించి జరుగుతున్న చెప్తాను. సిచ్యువేషన్ బెగ్గింగ్ ఉండకూడదు. ఏం ఏం చూసినా వాళ్ళెవరో అడగడం, వీళ్ళెవరో నో అనటం, ఆ సీన్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోవడం, తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు మనం కోల్పోవడం జరుగుతుంది. చాలా డిలే అవుతుంది కదా. డోంట్ వరీ, మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈలోగా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ వాంట్ ఆస్క్ మన సునైనా గారు, జస్ట్ సెండ్ యువర్ మెసేజ్ హియర్. ఓకే, లెట్ మీ కనెక్ట్ వన్స్ అగైన్, లెట్ మీ ఇన్వైట్. టంటడాయిన్, రాజరాజ చోర. సో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వడానికి రేపే థియేటర్స్ లోకి వచ్చేస్తుంది రాజరాజ చోర. ఐమ్ బ్యాక్. ఎస్. ఏంటంటే చాలా మంది అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరి దగ్గరకు వస్తారు, ప్లీజ్ లవ్ మీ అని బెగ్ చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు నో అంటారు. నో అన్న తర్వాత హర్ట్ అవుతారు. వాళ్ళు ఇంకేదో చేస్తారు. తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు మనం లూజ్ అయిపోతున్నాం. సో ప్రేమలో బెగ్గింగ్ అనేది ఉండాలా వద్దా, లాయర్ గారు? వద్దు. ఉంటే ఐ థింక్ యూ షుడ్ లీవ్ ద రిలేషన్షిప్ ఇఫ్ యూర్ బెగింగ్ టూ మచ్. దట్స్ అ సైన్. ఓకే, ఎవరైనా మరీ ఎక్కువగా అడుగుకుంటున్నారు అంటే వదిలేయండి. చెప్తా. ఓకే, నెంబర్ 2, ఒక పర్సన్ కి ఆల్రెడీ పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు. అతను ఓకే, బాబు కూడా ఉన్నాడు. ఆ పర్సన్ ఆవిడ దగ్గరేమో అసలు మహా ముదురుగాడు అనమాట. బయటికి వెళ్ళి టక్కు పెట్టి సాఫ్ట్వేర్ అని చెప్పి ఇంకో కథ నడుపుతా ఉంటాడు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇద్దాం? అది కూడా తప్పే కదా, రెండిళ్ళ పూజారి. తప్పు తప్పు, అన్ని తప్పు. I do not approve of this behavior. ఓకే, సో రాజరాజ చోరాకి సంబంధించి చాలా మంచి సీన్ క్రియేట్ అయింది షూటింగ్ టైంలో. అసలు మా హీరోయిన్ సునైనా గారిని అందరూ షాక్ కి గురి చేశారనమాట. తను అవాక్ అయ్యారంట సెట్ కొచ్చి, ఇదేంటి ఇలా జరిగిపోయింది అని చెప్పి. అలా ఏం జరిగింది? ఓ, ఆ రూమర్ గురించి మాట్లాడుతున్నారా? ఓకే, సో విష్ణుకి చూస్తే బాగా సైలెంట్ గా ఉంటారు, బాగా కామ్ గా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ విష్ణు. No, he's lovely. He's such a good actor. బాగా స్వీట్ గా ఉన్నారు, బాగా హంబుల్ గా ఉన్నారు. బట్ ఐస్ బ్రేక్ చేయాలంటే మేబీ ఐ థింక్ he didn't know how to break the ice within the team, because all of us are introverts. I am an introvert. Hasid is an introvert. Vishnu to పెద్ద introvert. సో ఒక రోజు ఏమైందంటే ఐ యాక్చువల్లీ హ్యాడ్ అ స్మాల్ ఐ ఇన్ఫెక్షన్. అండ్ నేను చెప్పాను, నేను ఒక 1 week తర్వాత వస్తానని చెప్పాను టీం వాళ్ళకి. ఓకే అని చెప్పేసి ఒక వీక్ తర్వాత వెళ్ళాను సెట్లో. అండ్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ బాగా నాకు అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఓకేయా, అంతా ఓకేయా, డూ యూ వాంట్ సంథింగ్, ఐ యూ ఫీలింగ్ సాడ్, ఇట్లాంటివి క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరూ. నేను ఐ వాజ్ లైక్ ఐఎమ్ ఓకే, ఏమైంది, లైక్ ఐ కెప్ట్ లైక్. దెన్ ఐ మెట్ ఆ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరికి కలిసాను. అండ్ కీర్తి వచ్చేసి కీర్తి గారు నాకు ఇట్లా విత్ టియర్ఫుల్ ఐస్ చూస్తున్నారు, ఆల్మోస్ట్ అబౌట్ టు ఫీలింగ్ వెరీ సాడ్ ఫర్ మీ. అండ్ షీఈస్ లైక్, యూ ఆర్ ఓకే, హౌ ఇస్ ద సర్జరీ? ఐ సెడ్, సర్జరీయా? వాట్ సర్జరీ ఆర్ యూ టాకింగ్ అబౌట్? షీ సెడ్, మీకు ఐ సర్జరీ అయింది కదా. Then I asked her, మీకు ఎవరు చెప్పారు ఇది? She said, నాకు విష్ణు చెప్పిండు. And then I went to Vishnu and I said, మీరు ఏం చెప్పారు అందరికి, అందరు నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏం లేదు, సర్జరీ అయింది కదా. లేదు, కాలేదా, సరే ఓకే. అండ్ హీ లెఫ్ట్. అంతే. నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ వాట్ హీ సెడ్.
So మొన్న it was, yeah. మొన్న ఈ విషయం నేను మీరు చెప్పిన తర్వాత విష్ణు గారిని సేమ్ క్వశ్చన్ అడిగా. ఏంటండి మీరు చూస్తే చాలా సైలెంట్ అబ్బాయి, ఇంట్రోవర్ట్, ఎవరి దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడని కూడా మాట్లాడని అనుకుంటారు. కెమెరా వెనకేమో చాలా అల్లరి చేస్తారంట, కెమెరా ముందేమో చాలా అల్లరి చేస్తారంట, అల్లరి చేసి కూడా కనిపించకుండా దొంగలో దాక్కుంటారంట అని. సెట్ లేదండి, నేను చాలా సైలెంట్ అండి సునీత గారు, మీకు తెలుసు కదా అని అంటున్నారు ఆయన. So this is the perfect role for Sri Vishnu because చూడ్డానికి బాగా ఇన్నసెంట్ గా ఉంటారు, బట్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈజ్ అ దొంగ. ఆ గోడలు కూడా దూకారంట శ్రీ విష్ణు గారు చెప్పారు, అంత చాలా. పెద్ద దొంగ. It was a pleasure to see him jump. ఓకే, సో సినిమా టైటిల్ పైన ఒక కిరీటం కనిపిస్తుంది కదా, ఈ కిరీటాన్ని మనం ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుతూ ఒక్కొక్కరి పైన పెడదాం. మొన్న ఒక గేమ్ ఆడాం, ఈ రోజు ఒక గేమ్ ఆడబోతున్నాం అనమాట. సో ఎవరి మీదకైతే ఈ కిరీటం పెడతామో ఆ కిరీటం పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి సంబంధించిన ఒక దొంగ బుద్ధి, ఒక మంచి బుద్ధి చెప్పాలి. బుద్ధి అంటే నేచర్ అంటే బిహేవియర్ లో ఏదైనా ఒక మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ హసిత్ అయితే కనుక ఏ దొంగతనం చేస్తాడో మన ఇద్దరికి తెలుసు కదా, సో అది ఒక దొంగతనం. అండ్ వాళ్ళలో ఉన్న గ్రేట్నెస్ ఒకటి, వాళ్ళలో ఉన్న థీఫ్ క్వాలిటీ ఒకటి, వాళ్ళు చేసిన ఇదొకటి. ఓకే ఓకే ఓకే, సో రాజరాజ చోరా అని చెప్పి డైరెక్టర్ గారే టైటిల్ పెట్టారు కాబట్టి హసిత్ పైన ఫస్ట్ పెట్టేద్దాం కిరీటం. హసిత్ చేసిన ఒక దొంగతనం. హసిత్ చేసిన ఒక దొంగతనం, యాక్చువల్లీ హసిత్ అగైన్ హసిత్ చూడ్డానికి బాగా, వాళ్ళ బ్రదర్ వచ్చారు, ఇది చెప్పొచ్చా ఐ డోంట్ నో, బట్ వాళ్ళ బ్రదర్ వచ్చారు అండ్ నేను అడిగాను ఏంటి హసిత్ డైలీ నిజంగా మెడిటేషన్ చేస్తారా? యాక్చువల్లీ హీ మెడిటేట్స్ ఎవ్రీ డే అండ్ ఐ వాజ్ వెరీ ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఇస్ హౌ సమ్వన్ షుడ్ బి అని సూపర్ ఇన్స్పైర్డ్. బ్రదర్ దగ్గర అడిగాను అండ్ హీ వాజ్ లైక్ అలా ఏం లేదు, ఈస్ వెరీ మూడీ హీ సెడ్. అవునా, ఓకే సరే ఓకే. సో అది దొంగ. ఐ ఫీల్ దట్స్ లైక్ బయటకు ఒక లుక్, లోపలికి ఒక లుక్. బాగుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మరి మంచి క్వాలిటీ కూడా the great quality in Hasid is he's actually very calm in chaos. So అది మెడిటేషన్ డెఫినెట్లీ వర్క్ అవుతుంది. టెన్షన్ ఉన్న సిచ్యువేషన్ లో హసిత్ బాగా కామ్ గా ఉంటారు, బాగా బాగా కామ్ గా ఉంటారు. ఓకే, మేఘ. మేఘ, అబౌట్ మేఘ దొంగతనం. No, Megha is like the whatever you see is what you get. She's very sweet, very innocent. Nervous unte kuda cheppestadi, nijam cheppestadi Megha. So she's very honest. So I will leave Megha out of this game. So complaints ఏం లేవా, ఓన్లీ కాంప్లిమెంట్స్ ఏనా మేఘాకి? Yes. Megha full compliments. ఏది ఒక్కటి చిన్నది కూడా? No, I have never noticed. She's very honest. బాగా ఆనెస్ట్ గా ఉంది. కొంచెం నర్వస్నెస్ ఉంటే కూడా చెప్పేస్తుంది, అప్పుడే చెప్పేస్తుంది ఐమ్ సో నర్వస్ ఆర్ ఐమ్ ఫీలింగ్ ఎ సర్టన్ వే, లైక్ వాట్ ఎవర్, నర్వస్ ఆర్ టెన్స్డ్ ఆర్ హ్యాపీ. So she's very expressive. She's also an introvert, very expressive though. She doesn't lie like these two. Sri Vishnu. Okay, Sri Vishnu. Actually, ఏం లేదు, whatever, he's very very sweet. He's the sweetest co-star I've ever worked with. Truly, బాగా స్వీట్ గా ఉన్నారు, బాగా సపోర్టివ్ గా ఉన్నారు. యాక్చువల్లీ ఇది ఇట్లాంటివి ఒక కో యాక్టర్ తో మనం వర్క్ చేస్తే యూ ఫీల్ సో he's so supportive. In fact, I have like a couple of scenes which are very very tough and నాకు షూట్ ముందే చెప్పేశారు ఈ సీన్ మంచి చేస్తే మంచిగా ఉంటుంది,
like encouraging and being supportive. And నేను సీన్ కూడా డైలాగ్స్ చెప్పేటప్పుడు సీన్ లో పర్ఫామ్ చేసేటప్పుడు he would immediately come and compliment me బాగా చేసి. So I don't know what to say about Vishnu, because he's truly he's the sweetest person like I've worked with, for sure, 100%. ఓకే. ఎంత ఏడిపించినా, ఎంత లెగ్ పుల్ చేసినా కూడా అసలు ఎన్ని గుడ్ మార్క్స్ ఇచ్చారంటే దీన్ని బట్టి మా సునైనా ఎంత గుడ్డో మాకు అర్థమైపోతుంది. Yeah. No, definitely. వాళ్ళు బాగా స్వీట్ గా ఉన్నారు. ఈవెన్ హసిత్ అది చెప్పడానికి కాంటెంట్ చెప్పడానికి చెప్పాను, బట్ హసిత్ ఇస్ ఆల్సో వెరీ స్వీట్. ఎవరికి తెలియని విషయం నేను ఇక్కడ చెప్పేస్తున్నా, హసిత్ పెట్రోల్ దొంగతనం చేశారట. మీకు తెలుసు కదా? Yes. ఒక నోట్ కూడా రాసి పెట్టిండు అక్కడ బైక్ పైన సారీ అని. ఓహో, he stole the petrol, but Yeah, also he ఇక- has written a note saying sorry. అవును. ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చి కొన్ని పర్సనల్ విషయాలు మా సునైని గురించి తెలుసుకోవాలండి. బికాస్ చిన్నప్పటి నుంచి కూడా ఏమవ్వాలి అనుకుంటే అసలు స్క్రాప్ బుక్స్ లో కూడా యాక్టర్ అని చెప్పి రాసుకున్నటువంటి అందమైన పిల్ల మా సునైనా. సో అసలు కెమెరా నిజంగా ఎప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం ఫేస్ చేయాల్సి వచ్చింది ఫర్ అ మూవీ? When I was 16. ఓకే, విచ్ మూవీ? 10th class. ఓకే, 10th క్లాస్ మూవీ కోసం ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేయాల్సి వచ్చింది. Yes, ఆ and scene- simultaneously I was shooting for different films at the same time. So I was equally nervous for all the films. I shot for Kadal, and then it's a Tamil film. It's my first Tamil film. అది కూడా నేను 16. I was 16 when I shot for Kadal. గుర్తుందా సీన్? ఫస్ట్ ఏదైతే షూట్ చేశారు ఆ సీన్ గుర్తులే? Mine First was check. completely off because no, my mind was completely off because I was very nervous. Even though I feel like when the camera switches on, when they say action, I'm quite comfortable. But dan mundu unna nervousness actually it makes me forget things. ఫస్ట్ చెక్ తో ఏం కొనుక్కున్నారో గుర్తుందా? అమ్మాయికి ఇచ్చేసాను. ఓ, బర్త్డేస్ వస్తే ఎలా సెలబ్రేట్ చేస్తారు? Birthdays, huh? I'm not a very big party person actually. Party ante I will atlane I will take a U-turn and I'm not coming. Na birthday ke nenu ade cheppestanu. So every year my friends have to go through this entire drama. Ostunava leda? Are you coming or no? So they'll ask me questions and I'll be like, no, let's not do anything. Let's keep it small. Let's just cut the cake. That's it. They're like, no. These people are coming. Okay. So every year there's a big drama that happens in regards to my birthday. I don't want to celebrate, and everyone around me wants to celebrate. So yeah, but I love to celebrate other people's birthday. Like I'll be the person. Okay. Nena ammai anni chesindi ee party lo ee celebration lo I'll do everything for other people. But for myself, for some reason, I just don't want to celebrate. I don't know why. సో సిల్వర్ స్క్రీన్ పైన మనల్ని మనం చూసుకున్నప్పుడు, అక్కడ మన పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఇంకెందులోనూ రాదు. ఎప్పుడైతే సినిమా థియేటర్ లో మనం కూర్చుని మన మూవీ చూస్తూ ఉంటామో, వెనక వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ కి క్లాప్స్ కొడుతూ ఉంటారు. మీరంటే నాకు అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పి వాళ్ళ అభిమానాన్ని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద డే. లైక్ అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేది ఉండదు. ఏ సెలబ్రేషన్ కూడా దానికి సరిపోదు. సో అలా మీరు మర్చిపోలేని థియేటర్ మూమెంట్ ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకోవడానికి? Actually recent గా 2019 December లో నా తమిళ్ మూవీ రిలీజ్ అయింది సిలుకర్పట్టి. అది వచ్చేసి నేను థియేటర్ యాక్చువల్లీ చాలాసార్లు వెళ్ళిన, బట్ ఐ
try and avoid going to the theater because you know exactly what the people are, how the people are reacting, and that makes me a little nervous. So sorry, okay, ఇది చూద్దామని థియేటర్ కి వెళ్ళాను. And I nobody knew that I was sitting in the theater. It was like it was completely, I was fully like covered myself, and I was sitting in the back, and I think I've had the best moments in theaters while watching Silukarpatti. Telugulo Narinja Mithai. నారింజ మిఠాయి. Um, Narinja Mithai. So people loved the film so much. They were clapping, whistling. Oka love story ki, oka anthology ki, inta appreciate chestarani nenu actually expect cheyaledu. It was like as if they were watching like a mass masala film. The way they were whistling and clapping for it. Koni dialogues ki and scenes ki. So it was unforgettable. It was just like the real. It was very surreal. Like I couldn't believe it. It was great. నారింజ మిఠాయి ఇస్ ద సినిమా ఐ గోట్ సో మెనీ కాంప్లిమెంట్స్. ఒక క్యారెక్టర్ కి నేను అందులో డబ్బింగ్ చెప్పాను, వన్ ఆఫ్ ద స్టోరీలు లీడ్ కి. సో ఐ గోట్ మెసేజ్, అయితే నువ్వేనా డబ్బింగ్ చెప్పావు నారింజ మిఠాయిలో, చాలా చాలా బాగుంది అని చెప్పేసి. సో ఏవైతే నేను చెప్పిన వాటితో త్రూ అవుట్ నేను జర్నీ చేశాను డబ్బింగ్ లో, అవి ట్రెమెండస్ స్టోరీస్ అసలు. చాలా చాలా దగ్గరగా ప్రతి ఒక్కరి లైఫ్ కి Yes. ఉంటుంది. అండ్ మీ చూసింగ్ అంటే కథల విషయంలో మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎలా చూజీగా ఉంటారు? First of all, relate avali character ki, story ki kuda relate avali, whatever it is. I just need to connect with the character somewhere, just a little bit. Uh, but sometimes that doesn't happen. Sometimes the script is so good, the dialogues are so good, you just go ahead. And Silukarpatti Narinja Mithai was one of that film where I didn't connect with the character at all because she's a married girl, and she has kids, and obviously like I don't connect with it at all. I don't understand that. So but our scenes, our dialogues chala beautiful ga unde, and it was like a challenge for me. I wanted to do it. So usually I try and connect with the character, but in this case, in this particular film, I was very interested in the storytelling by Halita Shamim. So yeah, ఒక్కొక్క film ki ఒక్కొక్క type of selection process ఉంటుంది for sure. ఎగ్జాక్ట్లీ. సో రేపే థియేటర్స్ లో మళ్ళీ మా సునైనాని చూడకపోతున్నాం, విష్ణు, మేఘ అండ్ సునైనా. సో ఈ రాజరాజ చోర ఎలా ఉండబోతుంది, ఎలాంటి రైడ్ మాకు అవ్వబోతోంది? You are going to laugh a lot. I actually నేనే ఒక 2 days ముందు చూసాను, 3 days అయింది. And first, usually I don't want to watch the film before it releases because it makes you nervous. Of course, I'm very confident in my work, in my team's work, and all of that. But those butterflies, those nervous butterflies, always they bother me. So sometimes I try and avoid watching my own films before it releases. But నాకు హసిత్ కాల్ చేసి చెప్పారు, ఏంటి మీరు రావట్లేదా అని. I was like, వస్తున్నాను, ఆలోచిస్తున్నారా? No, you have to come. And I was like, okay. So I went to watch the film, and I was so like, అంటే నాకు whistle ఎట్లా చేయాలి అది రాదు. ఒకవేళ వస్తే I would have whistled throughout the film. It was that funny. It was that good. And I was just very happy, very surprised that, okay, I knew that this is going to be a good film. I didn't know it is going to be this good. అంటే ఎంత జాలీగా, ఎంత ఫనీగా ఉంటుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. Truly, if I knew how to celebrate, I would have danced because the film is that funny. And definitely andaru navvutaru. You're, like Vishnu said, wear six masks. 3 of them will fly off because you'll be laughing so much. The other 3 will get drenched in tears. So anni undi ee cinema. Nijanga cheptunanu, you will not regret watching this film. You will love it. And my team has worked very, very hard for this film. All the actors, the technicians have worked brilliantly. Vivek Sagar garu music icharu Raja Choraki, and that's such a big, huge plus for the film.
I'm a big fan of his work. So that is also a beauty addition to the film. ఓకే. సో 'రాజరాజ చోర' సినిమా రేపే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఒక క్యూట్ ఫన్నీ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ఎలా అయితే ఫస్ట్ Okay. హాఫ్ లో పంచుల మీద పంచులు, నవ్వుల మీద నవ్వులు మన సినిమాలో ఉండబోతున్నాయో అలాంటి క్వశ్చన్స్ అన్నమాట. మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. వెరీ Okay. సింపుల్ ఫన్నీ ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. ఓకే. వాట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ బట్ నెవర్ అరైవ్స్? ఆల్వేస్ కమింగ్ బట్ నెవర్ అరైవ్స్. Mm. మ్మ్. Oh my god. నేను ఎంత నాకు smart చేస్తూ ఎవరన్నా కింద కమెంట్ కూడా చేయొచ్చు. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు మా సినైనాకి. లేదు. ఎవరు హెల్ప్ I చేస్తారు? don't know. I'm thinking of a very meditative answer. Like, you know, something time, future, what is coming but never arrives, future, like something. I'm thinking on those lines. I'm not thinking వెరీ funny గుడ్, things. వెరీ గుడ్. ఇట్ ఈస్ టూ మచ్, అంటే చాలా దగ్గరగా ఉంటుంది మన సినిమా రిలీజ్ కి. What? మన సినిమా రిలీజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. యు నో మీ కదా. No, I'm really blank. ఆన్సర్ ఇస్ టుమారో. What? ఆన్సర్ ఇస్ టుమారో. టుమారో. Oh, tomorrow. Yeah. See, okay. See, technically, I did answer the question. ఎస్ Thank you. ఎస్. రాజరాజ చోర రేపే థియేటర్స్ కి వస్తుంది. థియేటర్ లో చూసి సినిమాని త్రూ అవుట్ చూసి ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫన్ రైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కెన్ బి బ్రోకెన్ బట్ ఇట్స్ నెవర్ హెల్డ్? But it never. హెల్డ్. What can be broken but can never be held? I don't know. Heart. హార్ట్ఫుల్ గా మీరు ఇందాక All the సినిమా lovers, గురించి చెప్పిన మాట. they can. Yeah, it can be broken, but you can't hold someone's heart, right? Technically, it's Yeah. correct. ఆల్రెడీ మన సినిమా గురించి ఇప్పటి వరకు మీరు చెప్పింది అది. 6 మాస్క్ స్టోరీ ఎలా చెప్పారు? అదే. What can be broken but never? Either you are very asking great questions. No, no, no. I think I'm really dumb. No, 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 no. See, That's a for me, promise. I instantly thought of heart. What can Oh, be yeah. broken? You can break someone's heart, but you can't hold it. Papa. Yes. So that is a promise. సినిమా Oh, చాలా promise. బాగుంటుంది. ఖచ్చితంగా 6 మాస్క్ తో వెళ్ళండి అని చెప్పి మనం చాలా పక్కా చెప్పాం కదా, అంతే. I will ask this question to someone then. And see if they get it right. ఓకే. సో ఒక చిన్న కథ చెప్పాలి. నేనేమో ఊ కొడుతూ ఉంటా. ఏ కథ చెప్తారు నాకు? I'm a bad storyteller. Number one. First of all, I don't know how to talk. నేను ఇది అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పేస్తా. ముందే వెళ్ళి చెప్పేస్తా యాంకర్స్ కి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, బికాస్ దట్టు వన్ డే రిలీజ్ కదా, వన్ డే రిలీజ్ బిఫోర్ ఖచ్చితంగా స్టోరీ వచ్చేస్తుంది కదా బయటికి. చెప్తాను, బట్ ఇట్ విల్ బి లైక్ బ్లాబరింగ్. మీ కొడుతూనే ఉండండి, బట్ ఇట్ విల్ మేక్ మీ లుక్ లైక్ ఐఎమ్ బ్లాబరింగ్. ఓకే. సో ప్రెసెంట్ చేస్తున్న మూవీస్ ఏంటి? సో రేపు రాజరాజ చోర వస్తుంది. నెక్స్ట్ మూవీస్? We are just about to announce a film in Tamil. I don't know if I should say. I don't think I should say it because they want it to be like a news with someone I've already worked with. Already worked Jason and Valato Tamil. So we are announcing. విజయ్ గారు గుర్తొస్తున్నారు. అలాంటివి ఏమైనా న్యూస్ చెప్పబోతున్నారా? No, not Vijay. నీతా టాక్. But there are whoever knows my filmography, they can think of all the actors and choose which one you think it is. ఎవరు? ఓకే, ఈ యోగా మనం గెస్సింగ్ టైం ఇవ్వచ్చు. రేపు ఎలాగో మనం చెప్పబోతున్నాం కాబట్టి.
అంతేనా? సారీ. రేపు ఎలాగో అనౌన్స్మెంట్ వస్తుంది కాబట్టి ఈలోగా అందరూ థింక్ చేయొచ్చు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు టు గెస్. ఎస్. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. అండ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. పక్కా థియేటర్ లో మూవీ చూసి ఎంజాయ్ చేస్తాం. చూసిన వెంటనే మెసేజ్ చేస్తాం మీకు ఎంత ఎంజాయ్ చేశాను సినిమా అని చెప్పి. You're gonna call me in the ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయాలి, ఎండ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకోసారి కాల్ చేయాలి. మళ్ళీ కాల్ చేస్తాను. సో ఫైనల్లీ అందరికి టాటా బై బై చెప్పడానికి బిఫోర్, శ్రీ విష్ణు మూవీస్ అంటే ఒక మంచి స్టోరీతో పాటు ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కి సంబంధించి ఏదైతే మిస్ అయిపోతున్నామో అది మిస్ అవ్వద్దు అని చెప్పి ఒక పాయింట్ ఇస్తారు ఎండింగ్ లో. సో ఈ సినిమాలో కూడా విమెన్ అందరికీ సంబంధించి హీస్ టెల్లింగ్ ఎ గ్రేట్ మెసేజ్. సో ఒక ముగ్గురు లేడీస్ మా సునైనా లైఫ్ లో లైఫ్ టర్న్ అవ్వడానికి కానీ ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండటానికి కానీ రీజన్ అయిన వాళ్ళు ఒక ముగ్గురికి ఈ సినిమాని డెడికేట్ చేయాలి అంటే ఆ 3 విమెన్ ఎవరు? My mother, she's everything for me. Even when I say that, I get teary-eyed very easily when I talk about my parents. So my mother for sure. ఈ సినిమా డెఫినెట్లీ మా అమ్మకి డెడికేట్ చేస్తాను. My sister, who's like my second mother. She's always taking care of me when my mom is like not around, so she's taking care of me. Baga fight చేసిన relationship also, but also a lot of love between us. And the third person, actually, I would like to dedicate it to all the women in my life right now. Like నాకు తెలిసిన చాలా మంది directors ఉన్నారు, female directors who have bonded with beautifully, and they've become friends, and there's a lovely connection between us. And all of my friends, my best friend Gayatri, she's also a big part of my life. And కొన్ని fights ఉంటాయి కానీ we always come back together. It's like anta love undi ma iddar madhya. So yes, I'll dedicate the third spot to all these people. And lots of love to you. So baga అంతేనా? No, thank you so much. Nenu baga express. I'm a love bug. If you would have been here next to me, I would have given you a hug. Definitely ga malli kaluddam. How warm I am, like when I see people, I know, like I'm hugging and all, like I'm like, I know. There lots of love to you, and you've been so sweet and so kind to me. And there's a connection you've dubbed for a couple of my films, so we already have a lovely connection. Yes, yeah, we didn't expect. Thank you so much. Oka manchi bonding already. Yes, thank you so much for having me. And lots of love to you. Cinema pedda hit kavalani cheppi manaspurtiga korukuntunnanu. Thank you so much for your time. Thank you, thanks a lot. And bye everyone, to all the lovely Telugu fans and Telugu audience, and all my people from Tamil Nadu. Ellarku bye. Thank you so much. Thank you. Bye. Bye. సో ఇది రాజరాజ చోరా మూవీకి సంబంధించి హీరోయిన్ అటు లాయర్ గా, గ్రేట్ వైఫ్ గా, ట్రెమెండస్ విమెన్ గా మనకి రాజరాజ చోరా సినిమాలో కనిపించబోతున్నారు మన సునైనా గారు. తన మాటలు విని ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఐఎమ్ యువర్ సునీత, సైనింగ్ ఆఫ్, లాట్స్ ఆఫ్ లవ్.